ఈరోజు పుంగనూరు పట్టణంలో ఏదైతే పెద్దిరెడ్డి మదన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న పుంగనూరు ప్రశాంతతను నాశనం చేసి అప్పుడు కూడా 560 మంది పైన కేసులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. పోలీసుల పైన దాడులు జరిగినాయి, సామాన్య ప్రజలు ఇబ్బంది పడినారు. అదేవిధంగా ఈరోజు ప్రీ ప్లాన్ చేసుకొని సుమారు 200 మంది ఎంపీ రెడ్డప్ప గారి ఇంట్లో ఉండి రాళ్ళు, కట్లు, రాడ్లు, మారణాయుధాలంతా ఎత్తుకొని తరుముకొని కొట్టిన ఘటన ఈరోజు పుంగనూరు పట్టణంలో జరిగింది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రశాంతమైన పుంగనూరులో ప్రశాంతమైన రెసిడెన్షియల్ ఏరియా ఏదైతే కొత్తపేట ఏరియా ఉందో అలాంటి ఏరియాలో ఈరోజు విధ్వంసం కల్పించినట్టు ఈరోజు చేస్తున్నారు. సుమారు 10 మంది కార్యకర్తలకు రక్త గాయాలు, పెద్ద గాయాలైనాయి, రాళ్ళు తగిలినాయి, ఇబ్బంది పడుతున్నాం. మా పైన తప్పుడు కేసులు, రౌడీ షీటర్లు పెట్టినారు. ఈరోజు రౌడీ షీటర్లు ఎవరో ప్రజలే గమనించాలని తెలియజేస్తూ అధికారులు వీటిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికి శిక్షించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.